నిధుల లెక్క పక్కా లేదంటే కేంద్రం నుండి ఫండ్స్ నిలిపివేత. పథకాల్లో ముందు రాష్ట్రం వాటా ఖర్చు చేసి యూసీ ఇవ్వాలి, ఆ తర్వాతే కేంద్రం వాటా విడుదల. నిధులు పక్కదారి పట్టకుండా మోడీ సర్కార్ కొత్త కండిషన్. ఫండ్స్ ఖర్చు చేయడంలో తెలంగాణ వెనుకబాటు. రాష్ట్రాలకు విడుదల చేసేటువంటి నిధులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రం రూపొందించిన వారి లక్ష్యానికి అనుగుణంగా ఉండే పథకాల కోసం కాకుండా ఇతర వాటికి నిధులను మళ్లిస్తున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలోనే వివిధ పథకాల కోసం కేంద్రం మొదటి నిధులను మంజూరు చేస్తుంది, కానీ విడుదల చేయదు. ఆ నిధులను ఖర్చు చేశాక రాష్ట్రాలు పంపించే యూటిలైజేషన్ సర్టిఫికేట్ సమర్పించాకే నిధులు విడుదల చేయాలని కొత్త షరతు విధించింది. కేంద్రంలో మోదీ ప్రధాని అయ్యాక ప్రభుత్వ పథకాలు నిధుల వినియోగంలో క్రమక్రమంగా అనేక సంస్కరణలను కేంద్రం తీసుకువస్తుంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు అమలయ్యాకే కొంతకాలం క్రితం వరకు కేంద్రం నిధులను మంజూరు చేసిన తర్వాత రాష్ట్రం తన వాటా నిధులను అకౌంట్లో జమ చేసేది. అనంతరం కేంద్రం నిధులను విడుదల చేసేది. దీంతో కేంద్ర రాష్ట్రాల సంయుక్త నిధులను కలిపి ఒకేసారి పథకాల వినియోగం కోసం ఖర్చు చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. తాజాగా కేంద్రం నిధులు మంజూరు చేస్తుంది, కానీ విడుదల చేయదు. రాష్ట్రం తన వాటా నిధులు ఖర్చు చేసి యూసీ ఇచ్చినాకనే కేంద్రం తన వంతు వాటా నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. ఇలా చేయడం వలన కేంద్రం రూపొందించినటువంటి పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయని, అవి ఆచరణలో ఉన్నాయని తెలిసాకే నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. మంచిగానే ఉన్నది. మీరు చెప్పే రూల్స్ ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు వాటి డబ్బులు విడుదల చేస్తాయి, నిధులు మంజూరు అయిన తర్వాత వాటిని ఖర్చు చేస్తే మీకు యూసీ ఇస్తాయి. యూసీ ఇచ్చిన తర్వాత మీరు ఆ కేంద్రం నుండి రావాల్సిన నిధులు ఇస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనంటే మిగతా అన్ని విషయాలలో ఇట్లా ఉండాలి కదా మరి కేంద్రము. ఈరోజు దేశవ్యాప్తంగా యూజీసీ నెట్కు సంబంధించి యూజీసీ చూసేదంటే యూజీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో జేఆర్ఎఫ్ వాళ్ళకు టైంకి పైసలు ఉండేవి, స్కాలర్షిప్లు వేయరు, యూజీసీ నిధులు విడుదల అయ్యారు, యూనివర్సిటీల ఫండ్స్ రావు. అవన్నీ కేంద్రం నిధుల నుండి రావాల్సినటువంటి పెండింగ్లు కదా, మరి అవి ఎందుకు అసలు? విద్యార్థులకు సంబంధించిన వాటిల్లో మిగతా వాటిల్లో ఇలాంటి ఫండ్స్ తొందర రావు. అవి రాష్ట్రాలు విడుదల చేసినా, రాష్ట్రాలు స్కాలర్షిప్లు ఇచ్చి మిగతా ఇవ్వకపోయినా ఇవి ఇక్కడ ఇట్లాంటి విషయాలలో రావు. ఎక్కడ వస్తాయి టైంకి అని అంటే, మీరు ఆ అయోధ్యకు రోడ్ వేస్తున్నాం 1000 కోట్లు పెట్టానంటే తొందరనే వస్తాయి. లేదు కాశీకి ప్రత్యేక రైలు వేస్తున్నాం అంటే 500 కోట్లు అంటే తొందరనే వస్తాయి. ఇంకేదో జరిగింది అని అంటే ఫండ్స్ తొందరనే రిలీజ్ అవుతాయి. కానీ ప్రజలకు సంబంధించినటువంటి ఫండ్స్ విషయంలో మాత్రం, ప్రజలకు సంబంధించినటువంటి స్కీముల విషయంలో మాత్రం డబ్బులు ఖర్చు చేయాలంటే ఫస్ట్ రాష్ట్రాలు ఖర్చు చేసుకోరు. ఖర్చు చేసిన తర్వాత మీరు అప్పులపాలై మీరు కేంద్రంలో అయ్యో మా డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి అడుక్కుంటే అప్పుడు మేము డబ్బులు ఇస్తాం. ఇక ఆ డబ్బుల కోసం ఇట్లా ముఖ్యమంత్రులు వారానికి ఒకసారి ఢిల్లీ పోయి రావాల్సి వస్తుంది. ఈ ఫండ్స్ కావాలని ఒకసారి, ఆ ఫండ్స్ కావాలని ఒకసారి, మరి అన్ని రాష్ట్రాలతోనే ఒకసారి ఒక శాఖకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అందరూ పిలిచి, లేదంటే ఆ శాఖకు సంబంధించిన మంత్రులను పిలిచి ఆ శాఖ మంత్రి నెలకోసారి అన్న మీటింగ్ పెడతానంటే అది కూడా పెట్టరు. ఈ ఫండ్స్కు సంబంధించిన విషయంలో పథకాల్లో రాష్ట్రం వాటా తర్వాతనే కేంద్రం వాటా అనేది మంచి పథకం, మంచి పని అనుకుంటారు. కానీ రాష్ట్రం డబ్బులు మంజూరు ఏమంటే రాష్ట్రం డబ్బులు లేవు అని చెప్పేసి రాష్ట్రం చెప్తా ఉంటుంది. కేంద్రం ఏమో రాష్ట్రం ఖర్చు చేసిన తర్వాత ఇస్తామని చెప్పేసి వాళ్ళు అట్లంటారు. ఇప్పుడు ఏదైనా ఇండ్లకు సంబంధించిన పథకం ఏమైనా వచ్చిందనంటే ఇండ్ల పథకం రాష్ట్రం మంజూరు ఏమనంటే మా దగ్గర ఫండ్స్ లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్తారు. కేంద్రం ఏమో వాళ్ళు ఖర్చు చేసిన తర్వాత మేము ఇస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తారు. ఇక ఇద్దరు తప్పించుకుంటారు. కేంద్రం నుండి మాకు రావాల్సిన ఇంకా రాలే అని చెప్తారు. ఈ 2 నెలల నుండి మేము ఎన్నో చేసినాం అవన్నీ రాలే, అవి వచ్చిన తర్వాత ఫండ్స్ ఖర్చు చేస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తారు. అవి రావు, కొత్త పథకాలు అమలు కావు. ఈ రాష్ట్రాలకు కేంద్రానికి ఉన్నటువంటి సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఆ తర్వాత వీళ్ళు మళ్ళీ మేము అన్నీ చేసినాం కానీ రేవంత్ రెడ్డి చేయలే అని చెప్పేసి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు.